This is Dr. Lata Potuganti, gynecologist, consultant at Medistar Hospitals and infertility specialist. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సిజేరియన్ సెక్షన్ తర్వాత అందరికీ బ్యాక్ పెయిన్ వస్తుందా, వస్తే దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి, బ్యాక్ పెయిన్ రాకుండా సిజేరియన్ సెక్షన్ తర్వాత బ్యాక్ పెయిన్ రాకుండా కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. సిజేరియన్ సెక్షన్ తర్వాత బ్యాక్ పెయిన్ అందరికీ వస్తుందా అనేది ఏముండదండి. సిజేరియన్ సెక్షన్ తర్వాత మనం ఎన్ని మంత్స్ వరకు రెస్ట్ తీసుకున్నాము, ఎన్ని మంత్స్ నుంచి వర్క్ స్టార్ట్ చేసాము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు మామూలుగా మిస్కన్సెప్షన్ ఏముంటుంది, సిజేరియన్ అయిన వాళ్ళు 6 months వరకు మెట్లు ఎక్కకూడదు, 6 months వరకు వాకింగ్ చేయకూడదు, 6 months వరకు దే షుడ్ నాట్ గో ఫర్ వర్క్, ఇలాంటి మిస్కన్సెప్షన్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ కాదు. మనకు రికవరీ అవ్వడానికి 6 weeks టైం పడుతుంది. అంటే ఒక సిజేరియన్ డెలివరీ అయిన తర్వాత 6 weeksలో మన బాడీ అనేది ప్రాపర్గా రికవర్ అయి ఉంటుంది. 90% వరకు రికవర్ అవుతుంది. ఇంకొక 10% 6 months పడుతుంది. బట్ ఆఫ్టర్ 6 weeks సిజేరియన్ అయిన ప్రెగ్నెంట్ డెలివరీ అయిన లేడీస్ నార్మల్ వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంబులేషన్ మనం ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మనకు ఫ్యూచర్ క్రానిక్గా బ్యాక్ పెయిన్ రావటం కానీ, కొందరు ఇంకా కాళ్ళల్లో పెయిన్ వస్తుంది, కాళ్ళ వెనుక భాగంలో పెయిన్ వస్తుంది, నడిచినప్పుడు ఎక్కువగా పెయిన్ వస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్ అయితే పెయిన్ వస్తుంది, ఇలాంటి కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇవన్నీ రాకుండా ఉండాలి అని అంటే 6 weeks తర్వాత మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour వరకు వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అంతేకాకుండా రొటీన్ వర్క్ అంటే చిన్న చిన్న వర్క్స్ మనం చేసుకోగలిగిన వర్క్స్ అవి ప్రెగ్నెంట్ అయిన డెలివరీ లేడీస్ చేసుకోవచ్చు సిజేరియన్ తర్వాత. దానివల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. అధిక బరువులు ఎత్తడం లాంటివి అవాయిడ్ చేయాలి, కానీ చిన్న చిన్న వర్క్స్ చేసుకోవచ్చు. ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రాకుండా ఏం చేయాలి? వన్స్ డెలివరీ అయిపోయాక మనం మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ అన్నీ ఆపేస్తాం. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. డెలివరీ అయిన తర్వాత మనకైన బ్లడ్ లాస్లో మనకు కాల్షియం లాస్ ఉంటుంది, దాంట్లో ఐరన్ లాస్ ఉంటుంది, ఇవన్నీ లాస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మన బాడీకి మళ్ళీ మనం సప్లిమెంట్ ఇవ్వాలి. సో ఆఫ్టర్ డెలివరీ కూడా మీరు మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి. ఐరన్ సప్లిమెంటేషన్, కాల్షియం సప్లిమెంటేషన్ అండ్ డయట్ ఆల్సో. డెలివరీ అయిన లేడీస్ అది తినకూడదు, ఇది తినకూడదు, బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ మీద ఎఫెక్ట్ పడతాయి, అలాంటివి చాలా తక్కువగా ఉంటాయండి. బయట ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేసేసి, తర్వాత బయట ఫుడ్స్ పిజ్జాస్, బర్గర్స్ లాంటివి అవాయిడ్ చేసేసి హెల్దీ ఫుడ్ ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ తీసుకోవచ్చు. ఎస్పెషలీ ఐరన్ రిచ్ ఎక్కువగా ఉన్న ఫుడ్, కాల్షియం రిచ్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే బాయిల్డ్ ఎగ్స్ కానీ, నాన్ వెజ్ తినగలిగే వాళ్ళకి నాన్ వెజ్ కానీ, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. వీళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరిగి రికవరీ అనేది ఫాస్ట్గా అవుతుంది. మనకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 9 monthsలో మన బాడీ అండర్గో అయిన అన్ని చేంజెస్, అంటే మన బాడీ స్ట్రెచ్ అవుతుంది, మన మజిల్స్ స్ట్రెచ్ అవుతాయి, అన్నీ స్ట్రెచ్ అవుతాయి. సో ఈ అన్ని చేంజెస్ మనకు కంబ్యాక్ అవ్వాలి అని అంటే దానికి తగ్గ న్యూట్రియంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవాల్సి వస్తుంది. డాక్టర్ రాసిన ట్యాబ్లెట్స్ ఫస్ట్ 6 weeks మీరు వాడిన తర్వాత దాని తర్వాత డయట్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే లైఫ్ స్టైల్లో మీరు చేంజెస్ తీసుకుంటే ఈ క్రానిక్ బ్యాక్ పెయిన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది అనేది మీరు అవాయిడ్ చేయొచ్చు. ఒక సిజేరియన్ తర్వాత బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి కంపారిటివ్లీ మనం లెస్ ఉంటాయి. బట్ 2 సిజేరియన్స్ తర్వాత బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి మనం ఎక్కువగా సఫర్ అయ్యే ఫీమేల్ పేషెంట్స్ని మనం చూస్తూ ఉంటాము. వీళ్ళకి కూడా ఇంతేనండి. 2 సిజేరియన్ తర్వాత అయినా సరే మీకు రికవరీ అవ్వడానికి టైం పడుతుంది. అంబులేట్ అవ్వకుండా, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకుండా ఉంటే ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అనేవి కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయి. యూజువల్గా 2 సిజేరియన్ డెలివరీస్ తర్వాత వాళ్ళు కూడా 6 weeks తర్వాత క్యాజువల్గా వాకింగ్ స్టార్ట్ చేయడం, మార్నింగ్ ఒక 1/2 hour, ఈవినింగ్ ఒక 1/2 hour విత్ డయట్ సప్లిమెంటేషన్, విత్ మెడికేషన్స్, ఐరన్ మెడికేషన్స్, కాల్షియం మెడికేషన్స్, ఇవన్నీ తీసుకుంటే వీళ్ళలో కూడా బ్యాక్ పెయిన్ అనే ఇష్యూ మనకి సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది. వెరీ రేర్ కేసెస్ ఏంటంటే సిజేరియన్ చేసిన మెథడ్ వల్ల కూడా, ఆ పద్ధతి ఎమర్జెన్సీలో చేయాల్సి వచ్చిన పద్ధతి కానీ, ఆ పద్ధతుల వల్ల కూడా కొంచెం క్రానిక్గా బ్యాక్ పెయిన్ అనే ఇష్యూస్ వీళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మేము ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాము. ప్రాపర్ ఫిజియోథెరపీ బేస్డ్ ఆన్ కంప్లైంట్స్, ఎలా ఉన్నాయి కంప్లైంట్స్, ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అన్న దాని మీద ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తాం. దీనివల్ల వీళ్ళు 90 to 95% ఈ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ నుంచి వీళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. క్వైరీస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్స్లో పెట్టగలరు. Like and subscribe Eagle Health and Beauty.